అత్తయ్య తర్వాత నేనే కదా చూసుకోవాలి. లేదు అంటే ఆవిడ కొడుకు మీరున్నారు, మీరు చూసుకోవాలి. తనెవరండి ఇంటి ఖర్చులన్నీ చూడ్డానికి? తన దగ్గర నేను చెయ్యి చాచి అడగాలా? అప్పుడు నాకే మర్యాద ఉన్నట్టు. ఇప్పుడేం కావాలి? ఇక మీద అన్నీ నేనే చూసుకోవాలి. ఆ బంగారికి డబ్బులు కావాలంటే నన్ను అడిగి తీసుకోమని చెప్పండి. బంగారీ, బంగారీ, చెప్పండి అత్తయ్య. నీకు డబ్బులు కావాలా? వద్దత్తయ్య. ఎందుకు? మీ ఇంటి ఖర్చులకి, నువ్వు బయటికి వెళ్ళడానికి, లేదు షాపింగ్కి వెళ్ళడానికి, దేనికైనా డబ్బులు కావాలన్నా మీ అత్తగా నేనున్నాను. నువ్వు నన్ను అడిగి తీసుకో. నువ్వు మా మీద అధికారం చెలాయించాలని చూడకు. నువ్వు అడిగినా నేను డబ్బులు ఇవ్వలేదు అంటే అది తర్వాత చూసుకుందాం. మీనా, నువ్వు పెద్ద తప్పు చేస్తున్నావు. లేదండి, ఇప్పుడే నేను సరిగ్గా ఆలోచిస్తున్నాను, సరిగ్గా చేస్తున్నాను. నాకు డబ్బులేం అక్కర్లేదు అత్తయ్య. అవసరమైతే అడిగి తీసుకుంటాను. ఇది ఇలాగే మెయింటైన్ చెయ్యి. ఎప్పుడూ నీ మీద అందరూ ఆధారపడాలని నువ్వు అనుకోకు. అలాగే అత్తయ్య. మీనా, నీకు ఈ మధ్య ఈగో ఎంత పెరిగిపోయిందో తెలుస్తోందా? బంగారు అడిగితే ఏమైనా ఇవ్వనుంటోందా? సమస్య అదే కదండి. నేనెందుకు తనని అడగాలి? తన కష్టపడి సంపాదించిన డబ్బా ఇది. మా అత్తగారు సంపాదించిందే కదా. ఛీ, నీతో మనిషి అనేవాడు మాట్లాడతాడా? ఎంత చెప్పినా నువ్వు మారవు. అమ్మా మీనా, చెయ్యవు 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 అదరగొట్టేశావమ్మా. ఏంటన్నయ్యా? మరి ఆ బంగారీ ఆటని చిత్తు చేసేసావు కదా. అత్తయ్య ఒక నిమిషం నీ మాట విని వణికిపోయింది కదా. మరి గొంగళి పురుగులా ఉంటే ప్రతి ఒక్కరూ తేలిగ్గా నలిపి అవతల పడేస్తారు. అవసరమైన చోట కాటేసే తేలులా మారాలి. అప్పుడే భయంతో నలుగురు వింటారు. సూపర్ అమ్మా, సూపర్. ఇలానే ఉండాలమ్మా. ఇప్పుడు కదా నువ్వు నా చెల్లివి. పర్వాలేదు, తన ఆయుధంతో తననే పొడి చేసావు కదా నువ్వు. అన్నయ్య, ఇది కేవలం ఆరంభమే. పోను పోను మీరే చూస్తారు. నువ్వు ఇప్పుడు వెళ్తున్న రూటు చాలా కరెక్ట్ రూట్ అమ్మా. ఆ బంగారుని ఇదే విధంగా అప్పుడప్పుడు కొంచెం కొంచెం అరుస్తూ ఉండాలమ్మా. అప్పుడు గాని తను నేను దాటకుండా ఉంటుంది. లేదు అనుకో, అంతేనమ్మా. నువ్వు ఎప్పుడూ ఉన్నట్టుగానే ఈ ఇంట్లో ఒక పని మనిషిలాగా ఉండాల్సిందే. అధికారం అనేది తనుగా వచ్చి ఒళ్ళో వాలిపోదమ్మా. మనమే దాన్ని కొట్టి లాక్కోవాల్సి ఉంటుంది. నేను చూసుకుంటానన్నయ్య. ఇప్పుడు ఇంట్లో ఉంటోంది పాత మీనా కాదు, ఇది కొత్త మీనా. జాన్సమ్మా, బీపీ చెక్ చేద్దాం. జాన్సమ్మా, ఏంటిది? మిషనే పగిలిపోయేలా ఉంది. బీపీ ఎందుకు ఇంత ఉంది? నేను కష్టపడి బీపీ తగ్గించాలని చూస్తుంటే మీరేం ఆలోచిస్తున్నారు? నేనేం ఆలోచిస్తున్నానో నీకు తెలీదా? మా అత్తయ్యనా? చెప్పండి. బంగారి, మీ అత్తయ్యకి పిచ్చి పట్టినట్టుంది. ఎవరి మాట విని ఎలా మాట్లాడుతుందో నాకు అస్సలు అర్థం కావట్లేదు.
నేనేం చేసినా నేను తీసుకునే అన్ని నిర్ణయాలకి తలూపుతూ అత్తయ్య ఒక నిర్ణయం తీసుకుంది అంటే సరిగ్గా ఉంటుందని చెప్పే తను ఇప్పుడు నాకే ఎదురు తిరుగుతోంది. నువ్వు గమనించావు కదా, నీకు అకౌంట్ ఓపెన్ చేసి ఇచ్చింది. మీనా అసలు తట్టుకోలేకపోతోంది. నీతో పోటీకొస్తోంది బంగారి. నువ్వు తను ఒకటేనా? లేదు కదా. తను నీకు ఈక్వలా. నువ్వు చిన్నపిల్లవి, ఇప్పుడే ఈ ఇంటికొచ్చావు. మీనా ఈ ఇంట్లో 25 ఏళ్లుగా ఉంటోంది. తనకేం తక్కువైందని? తనని ఇక్కడ తనకి ఎవ్వరూ మర్యాద ఇవ్వకుండా చూసుకుంటున్నారా? తనేదేదో ఊహించుకుని తనే ఒక సమస్య క్రియేట్ చేసుకుంటోంది. అమ్మా, నేను చెప్తే హర్ట్ అవ్వరు కదా? ఏంటి అత్తయ్య క్వశ్చన్ చేయడంలో తప్పేం లేదు. ఏంటి మీ అత్తగారికి నువ్వు సపోర్ట్కొస్తున్నావా? సపోర్ట్ కాదమ్మా, నేను న్యాయంగానే మాట్లాడుతున్నాను. ఇన్ని రోజులు ఆవిడికి అవసరం ఉంటే ఆవిడ మిమ్మల్నే కదా డబ్బులు అడిగారు. మీరే కదా ఆవిడకి ఇస్తూ వచ్చారు. అదే కదా పద్ధతిగా ఉంది. అలా అని ఆ కాలము ఈ కాలము ఒకటేనా? అన్ని కాలాలు ఒకటే. మీరు మీ కోడల్ని ఎలా పెట్టుకున్నారో అలాగే తను తన కోడల్ని అలాగే చూసుకోవాలనుకుంటున్నారు. అందులో తప్పే ఉంది. అన్నట్టు ఇంకో ముఖ్యమైన విషయం, ఆవిడ నన్ను కోడలుగానే చూస్తున్నారు. అందుకనే ఇంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇందులో నేను బాధపడటానికి కోపడ్డానికి ఏమీ లేదు. అయితే ఇక మీదట మీ అత్త తీసుకునే ప్రతి నిర్ణయానికి నువ్వు తలూపుతావు. నువ్వేం అడగవు. అంతే కదా? అంతే కదా? అడగను కదా. మీరు తప్పుగా నిర్ణయం తీసుకుంటే అది ఆవిడ నొచ్చుకోకుండా అర్థం అయ్యేలా చెప్పడానికి చూస్తాను. లేదు, ఆ తప్పుని కరెక్ట్ చేయడానికి చూస్తాను. అయితే నీ నిర్ణయమే కరెక్ట్ అంటావు. అంతే కదా? అమ్మా, అత్తయ్య మనసు గెలవాలి. ఆవిడ నమ్మకాన్ని సంపాదించుకోవాలి. అదొక్కసారి జరిగిపోతే ఈ సమస్యలన్నీ తీరిపోతాయి. ఇప్పుడు కూడా నువ్వు మీ అత్తయ్యనే వెనకేసుకొస్తూ మాట్లాడుతున్నావు. కానీ నీ విలువ మీ అత్తయ్యకి మాత్రం తెలియడం లేదు. అందుకే నాకింత కోపం వస్తోంది. వదిలేయండమ్మా. అందరికీ అన్నీ వెంటనే అర్థమైపోతాయా ఏంటి? ఒకరికి ఒక నిమిషానికి అర్థమవుతుంది, ఒకరికి ఒక వారం పడుతుంది, కొంతమందికి ఒక నెల పడుతుంది. మా అత్తయ్య నన్ను అర్థం చేసుకోవడానికి టైం పడుతుందని నాకే దిగులు లేదు. నన్ను ఆవిడ పని చేయమని చెప్పడం, నాతో స్వేచ్ఛగా గొడవ పట్టడం, నన్ను తిట్టడం అన్నీ నాకు సంతోషంగానే ఉన్నాయి. ఈ ఇంటికి నేను కోడలుగా వచ్చిన కొత్తలో అత్తయ్య నాకు మోహన్ చూపించి కూడా మాట్లాడేవారు కాదు. ఇప్పుడు అంత దూరం నుంచి ఇక్కడి వరకు వచ్చారు కదా, అది పెద్ద విషయమే కదా జాన్సమ్మా. అన్నింటినీ పాజిటివ్గా చూస్తావు. సరే, నీకేదైనా మంచి జరిగితే నాకు సంతోషమే.